ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, నువ్వు ప్రేమగా మనవరాల కోసం చేయించిన నగల్ని మాయం చేసింది వీడే. పల్లవి, ఇవే ఈ నగలే నేను చేయించుకున్న నగలు. ఇప్పటికైనా నమ్ముతావమ్మా పల్లవి ఏ తప్పు చేయలేదని? మన కోసం, మన కుటుంబం కోసం ఆర్నెసలు తప్పించే గొప్ప మనసున్న మనిషమ్మా పల్లవి. అలాంటి పల్లవిని పట్టుకుని దొంగ అనే ముద్ర వేశారు. సమయానికి మహాలక్ష్మి గారు సహాయం చేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే పల్లవిని దొంగ చేసేవాళ్ళు. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు పట్టించింది నగలు మాత్రమే కాదు, ఈ ఇంటి పరువు ప్రతిష్టని కూడా. ఇందులో నేను చేసిందేముందండి? పల్లవి లాంటి మంచి మనిషికి అన్యాయం జరుగుతుంటే ఆ దేవుడు మాత్రం చూస్తూ ఊరుకుంటాడా? ఇప్పుడు చెప్పరా, నీకు ఆ నగలు ఎక్కడివి? ఎవరిచ్చారు? కార్తీక్, ఇప్పుడు నగల గురించి ఎందుకు? నగలు దొరికేశాయి కదా, ముందు జరగాల్సింది చూద్దాం. లేదక్క, పల్లవి తప్పు చేయలేదని ప్రూవ్ అయింది, కానీ అసలు దొంగ ఎవరో ఇంకా బయటపడలేదు. వీడి నోటి వెంటే ఆ రహస్యాన్ని కక్కిస్తాను. ఫోర్నాటు, నాకు తెలియదు సార్, నాకేం తెలియదు సార్. చెప్పు, ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు సార్, తెలియదు సార్, నాకేం తెలియదు సార్. అయ్యో, నీకు దండం పెడతా సార్. చెప్పరా, నాకేం తెలియదు సార్. చెప్పు. నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు సార్, దండం పెడతా సార్. అయ్యో అయ్యో అయ్యో, చెప్తావా లేదా? చెప్పు. అయ్యా 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 అయ్యా, నిజంగా చెప్పు, చెప్పరా, చెప్పు. నిజంగా నాకే పాపం తెలియదు సార్. ఇలా చెప్పరా నువ్వు, ఇలా చెప్పు. గన్ తీసుకురా. నాకేం తెలియదు సార్, నన్ను నమ్మండి సార్, నాకేం తెలియదు సార్. చెప్పరా, లేకపోతే పుచ్చ పేలిపోతుంది. చెప్తాను 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 సార్. చెప్పు. రాధి, అమ్మ రాధి. ఏంటమ్మా అంతా తెలుసు కూడా పేరు పెట్టి పిలుస్తున్నావు? ఎవరైనా వింటే ఎంత ప్రమాదం. ఎవరో వింటారు, ఏదో చేస్తారు అని ప్రతి క్షణం భయపడుతూ బ్రతికే జీవితం నీకెందుకమ్మా? నువ్వు కూడా మాతో పాటు వచ్చి
అమ్మా నేను రాలేను. అదే ఎందుకు? ఎందుకంటే పెళ్ళైన ఏ ఆడదానికైనా భర్తే దైవం, భర్తతోనే జీవితం అమ్మా. కష్టాలు వచ్చాయనో, కళ్ళ కింద కన్నీటి చారులు పడ్డాయనో భర్తను వదిలేస్తే నేను ఆడదాన్ని ఎలా అవుతానమ్మా? నువ్వు చెప్పేది నిజమేనమ్మా, కాదనను. కానీ ఇక్కడ నువ్వులా బతకలేకపోతున్నావు. ఎవరి మొహాన్నో అడ్డు పెట్టుకొని అజ్ఞాతంలో బతుకుతున్నావు. చుట్టూ అయినవాళ్లే ఉన్నా చీకట్లో ఉంటున్నావు. అనరాని మాటలతో, అవమానాలతో చిత్రవద అనుభవిస్తున్నావు. చితికిపోతున్నావు కదమ్మా. తప్పదమ్మా. నేనే తప్పు చేయలేదని నిరూపణ అయ్యేదాకా ఎన్ని అవమానాలొచ్చినా భరిస్తాను, ఎన్ని అవంతరాలొచ్చినా అధిగమిస్తాను. అలుపొచ్చేదాకా కాదమ్మా, గెలుపొచ్చేదాకా. నువ్వు చెప్పిన మాట వినవు కదా? సరే కాని అసలు ఈ పద్మవ్యూహంలో నువ్వెలా ఇరుక్కున్నావు? అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. ఈ జీవితం పల్లవక్కదమ్మా, ఈ గుండె పల్లవక్కది. అందుకే ఆయన్ని చూడగానే ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. గుండె వేగం పెరిగిపోతుంది. ఇప్పుడు నేను బ్రతికే బ్రతుకు కూడా నాది కాదమ్మా, పల్లవక్కది. పల్లవి 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 ఏంటంట తన గొప్ప? తనేమీ నీకు గుండె ఇచ్చి చనిపోలేదు. తను చనిపోయాక ఆ గుండె నీకు పెట్టారు, అంతే కదా? అంతే అని అంత సింపుల్గా అంటున్నావేంటమ్మా? అసలు ఈ గుండె నాకు అమర్చకపోయి ఉంటే నేను అనేదాన్ని నీకు దక్కేదాన్నే కాదు. అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.